హర్ట్ అయితే అయ్యాను. ఓకే. సో అనిరుద్ గారు, అయితే ఇంత జరుగుతున్నా, ఇంత మీరు హర్ట్ అయినా కూడా పర్ఫార్మెన్స్ పైన ఎక్కడా కూడా ఆ ఇంపాక్ట్ అనేది మాకు కనిపించలేదు. ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా మీరు అంతే 100% ఇచ్చి ఫుల్ఫిల్ చేశారు. దాని రిజల్ట్ కూడా మనం చూసాం. అంటే ఈ మధ్యలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, సవాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోగలుగుతారు? లేదు అంటే ఉంటుందండి. అంటే ఇప్పుడు షో మేకర్స్కి వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ కానీ ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే షోని ఇలా తీసుకెళ్ళాలి, వాళ్ళకంటూ ఏమంటారు, ఈ కంటెస్టెంట్ ద్వారా మనకు టీఆర్పీ రావచ్చు అన్నది అది వాళ్ళ అజంప్షన్, వాళ్ళ ఇది ఉంటుంది. సో కొంతమంది మీద ఎక్కువ ఇచ్చేయడం, కొంతమందిని అంతగా ఇది చేయకపోవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ రియాలిటీ షో. అంటే ఇప్పుడు జనాలు చూస్తే జనాలకు అన్నీ అర్థమైపోతుంది. బట్ ఏంటి అని అంటే ఒకటి మనసుకు బాధ ఏం కలిగిస్తుండేదంటే, నా పాటను వరకు ఎప్పుడు అది ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎప్పుడైతే అది బ్యాక్ ద స్క్రీన్ నా పాటల సెలెక్షన్లో కానీ అప్పుడు ఇంపాక్ట్ చేసేదో, దెన్ ఇట్ స్టార్టెడ్ అఫెక్టింగ్ మీ మెంటలీ లిటిల్ బిట్. బట్ అదంతా తట్టుకొని కూడా ఏమంటారు, సరే నాకు వచ్చింది పాట పాడడం మాత్రమే. సో నాకు ఎలాంటి పాట ఇచ్చినా కూడా నేను నా 100% చేయాలి, నా 100% ఇవ్వాలి, నేను నా 100% ఇస్తాను అని పాడాను. అండ్ ఆ జనాల సపోర్ట్ అండ్ జడ్జెస్కి కూడా, అఫ్కోర్స్ జడ్జెస్కి నచ్చకపోతే ఎలా అయినా తీసేస్తారు అండ్ ఏదైనా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ అండ్ ఒకవేళ ఛానల్ బ్యాకింగ్ లేకపోతే కూడా. సో బట్ జడ్జెస్కి కూడా నచ్చింది కాబట్టి జడ్జెస్ వర్ ఆల్సో రియలీ హ్యాపీ అబౌట్ మై పర్ఫార్మెన్సెస్. అండ్ వాళ్ళు అంటే ఆన్ స్క్రీన్ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆఫ్ స్క్రీన్ కూడా మాతో మాట్లాడతారు, మాతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఏమంటారు హౌ డు దే ఫీల్ అబౌట్ అవర్ పర్ఫార్మెన్సెస్ అని. అది విన్నప్పుడు మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ఓకే, నా పాటతో వాళ్ళని మెప్పించాను, అండ్ ఆల్సో జనాల నుంచి కూడా అన్ని ఓట్స్ వస్తున్నాయి, అంత సపోర్ట్ వస్తుంది అని అంటే, ఎస్ ఏదో చేస్తున్నాను అని ఆ కాన్ఫిడెన్స్తోనే ముందరికి వెళ్ళాను. ఎంత ఆఫ్ ద స్క్రీన్ ఎంత జరిగినా ఏం జరిగినా కూడా. సో ఇక్కడ జడ్జెస్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. శ్రేయా ఘోషల్ గారు, వారి గురించి మీరు చెప్తారా? అంటే వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటి? వాళ్ళు కూడా చాలా ఫేమస్ వెల్ నోన్ సింగర్స్ కాబట్టి వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఒకటండి, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అక్కడ జడ్జ్ చేయడానికి వాళ్ళు ఎంత అక్కడ మనీ తీసుకున్నా ఇచ్చేసుకున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ మ్యూజిషియన్స్ అండ్ దే ఆర్ ఆర్టిస్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక పాయింట్ వదిలారు. ఓకే, చెప్పండి. వాళ్ళు దే ఆర్ ఆర్టిస్ట్. సో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఏదైనా ఒపీనియన్ షేర్ చేసుకోవాలన్నా, పాటలు మేము పాడిన దాని గురించి చెప్పాలన్నా కూడా వాళ్ళకి నిజంగా నచ్చిన స్క్రిప్టేనా? అది నాకు తెలియదు కూడా, అండ్ నేను దాని గురించి మాట్లాడాలి కూడా అనుకోవటం లేదు. చెప్పండి. ఎందుకు జడ్జెస్ ఎస్పెషల్లీ విశాల్ గారు, బాద్షా గారు, శ్రేయ మ్యామ్ ఎంత స్వీట్గా ఉంటారు అని అంటే, ఆఫ్ ద స్క్రీన్ కానీ ఆన్ ద స్క్రీన్ కానీ వాళ్ళకి అనిపించింది, ఒకవేళ వాళ్ళు ఆన్ ద స్క్రీన్ చెప్పలేకపోయినా కూడా ఆఫ్ ద స్క్రీన్ వచ్చి ఒకవేళ సరిగ్గా ఏమంటారు ఏదైనా తప్పుగా పాడినా కూడా దాన్ని షేర్ చేసుకోవడం, అలా కాదు అని, లేకపోతే బాగా పాడితే ఒకవేళ స్టేజ్ మీద చెప్పలేకపోతే తర్వాత సైడ్లో పిలిచి చెప్పడం, అదంతా కూడా అయ్యింది. సో ఐ ఫెల్ట్, దోస్ 3 వర్ ద పర్ఫెక్ట్ జడ్జెస్ అన్నమాట. ఓకే. అనిరుద్ గారు, అంటే మన తెలుగు నుంచి ఇండియన్ ఐడల్లో కూడా పాడిన వాళ్ళు ఉన్నారు, శ్రీరామచంద్ర గారు, కారుణ్య గారు, వీళ్ళ. సో అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళ నుంచి మీరు ఏమన్నా సజెషన్స్? యాక్చువల్లీ శ్రీరామన్నతో కాన్స్టెంట్గా టచ్లో ఉన్నాను, అండ్ రేవంత్ కూడా నాతో ఫ్రీక్వెంట్గా మాట్లాడేవాడు. బట్ ఒకటేంటంటే అండి, వాళ్ళు చేసినప్పుడు ఐడల్ వేరేలా ఉండేది, ఇప్పుడు మేము చేసినప్పుడు ఐడల్ వేరేలా ఉండేది. లాస్ట్ 5-6 ఇయర్స్గా ఐడల్ ఫార్మాట్ అవ్వనివ్వండి, థాట్ ప్రాసెస్ అవ్వనివ్వండి, లేకపోతే ఏమంటారు ద వే షో రన్స్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఓకే. బట్ అంటే వీళ్ళని చూసే పెరిగాను, వీళ్ళు వెళ్ళింది చూసి ఇచ్చేసాను కాబట్టి నాకు ఆ డ్రీమ్ ఉండిపోయింది, అండ్ ఆ డ్రీమ్ నెరవేరింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో అంటే రీసెంట్గా ఏ మూవీస్లో పాడారండి సాంగ్స్ మీరు? ఐడల్ తర్వాత మొన్న రీసెంట్గా జాక్ మూవీ రిలీజ్ అయింది కదండి, సిద్ధు జనల్గడ్డ గారిది. అందులో పిల్లా క్యా కియా అని ఒక పాట వచ్చింది, అది పాడాను. అది నాకు తెలిసి MP3 ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆడియో వర్షన్ రిలీజ్ అవ్వలేదు, కానీ సినిమాలో ఉంది, అది త్వరలో రిలీజ్ అవుతుంది అనుకుంటాను ఆ పాట. అండ్ ఇంకోటి ఐ హ్యావ్ రికార్డెడ్ ఎ సాంగ్ ఫర్ అజనీష్ లోక్నాథ్ గారు, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్. ఏ సినిమా కని తెలియదు, బట్ యా డీటెయిల్స్ విల్ కమ్ అవుట్ సూన్. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి దీని తర్వాత మీకు ఎలాంటి? సో నేను అక్కడికి వెళ్ళిందే, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని జానర్స్ పాడగలను, వర్సటాలిటీ ప్రూవ్ చేసుకున్నాను. సో అది చూసి మేబీ
అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ, అండ్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ హోప్ఫుల్లీ దట్ టేక్స్ మీ ఫార్వర్డ్. యా డెఫినెట్గా. అంటే ఈ ఆల్బమ్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారు? తప్పకుండా నా మ్యూజిక్ అనేది నేను డెఫినెట్లీ తెస్తానండి బయటికి, అండ్ ఎస్పెషల్లీ బికాస్ సోషల్ మీడియాలో నా జనాలు పీపుల్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ నా మ్యూజిక్ అనేది నేను పెడతాను అని. సో ఐ నెవర్ డిసప్పాయింట్ దెమ్ అండ్ ఐ డెఫినెట్లీ డూ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్.